గుడ్ ఈవినింగ్ గైస్, మీరు ఎలా అయితే బాగా అనుకుంటున్నాను. సో వెంటనే ఈ వీడియోకి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా గైస్. సో అవును, మన పేరెంట్స్ మనం కొడతారు కదా గైస్, అప్పుడు మనం దేవుడిని కొట్టినట్టే కదా. ఎందుకు వాళ్ళకి అనవగ్రహం బయట వాళ్ళు మనకి ఎప్పుడైతే కొడతారో వాళ్ళకి అప్పుడు కొన్ని రోజులు రారు కదా. మనం అడిగినప్పుడు ఏమని చెప్తారు, అరే నాకు బాడీ పెయిన్స్ అట్లా ఫీవర్ వచ్చిందని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మనం కొట్టినప్పుడు అనేది చూపిస్తుంది, పవర్ చూపిస్తుంది. సో అందుకే బయట వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళకే అవుద్ది. మన పేరెంట్స్ మనని అంటే మన ఫ్యామిలీలో ఎవరన్నా రిలేటివ్స్ కూడా మనం కొడితే అవుద్ది గైస్. సో ఫ్యామిలీలో ఏం కాదు గైస్, రిలేటివ్స్ వాళ్ళు కూడా కొట్టినప్పుడు కూడా అవుద్ది సమ్ టైమ్స్. ఇంకోటి ఏంది, మొన్ననే 1 year అట్లా పుట్టిన పిల్లలు ఉంటారు కదా, లైక్ 24 months, 3 months, 10 months, 20 months, 7 months, 9 months అలా ఉంటారు కదా. వాళ్ళ మదర్స్ మనం తిన్నప్పుడు అది ఏమన్నా అవుద్ది కడుపులో. అప్పుడు పిల్లలకి మీరు గమనించారు గైస్, ఎప్పుడన్నా పిల్లలకి ఫీవర్ రావడము అవి ఇవి అవుతుంటాయి. సో ఎందుకంటే వాళ్ళకి ఇంకోటి ఏంటో పిల్లలకి ఒక కనెక్షన్ అయితే ఉంటుంది. అదే సైంటిఫిక్గా అయితే ఎవరు చెప్పలేరు. సో చెప్తారో చెప్పరో నాకైతే అంత గ్యారంటీ లేదు, చెప్పరు అని. సో కనెక్షన్ అయితే ఉంటుంది. సో అందుకే వీళ్ళు తిన్నప్పుడు ఆ పిల్లల మీద ప్రభావం అయితే చూపిస్తుంది, వాళ్ళ పైన అసలు చూపించదు, పిల్లల మీద ప్రభావం అయితే చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది గైస్. 300 members ఒక టెంపుల్లో పండుకుందామని ఒక నైట్ పండుకున్నారు గైస్. సో వాళ్ళు మార్నింగ్ లేచి చూస్తే వాళ్ళందరూ సమాధి అయిపోయారు. ఆమె బ్రతికి ఉంది కానీ ఆమె పిచ్చిది అయిపోయింది, ఆమె అక్కడిక్కడ జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఆ గుడి స్పెషాలిటీ ఏంటంటే అక్కడ గార్డెన్ ఉంటుంది కదా గైస్, ఆ గార్డెన్ లోపలికి వెళ్తే అన్ని చెట్లు వంకటింకర్గా ఉంటాయి. సో ఆ వంకటింకర్ ఉండే చెట్లు నార్మల్ చెట్లు కాదు గైస్, రాత్రి అవ్వగానే వాళ్ళు అనేది గోపికలలా మారిపోతారు. సో మీరు ఎప్పుడన్నా ఏదైనా అన్నవరం గుడికి వెళ్ళినప్పుడు మొత్తం కొండ చుట్టూ ప్రదర్శన చేస్తారు కదా, అది 14 kilometers ఉంటుంది కదా. సో మార్నింగ్ టు నైట్ 8 AM వరకు చేస్తారు కదా. సో చేసిన తర్వాత మీరు లోపలికి ఎంటర్ అవుతారు కదా. ఎంటర్ అయిన తర్వాత ఒక అమ్మవారు అయితే కనిపిస్తుంది. ఆమెని మొక్కోండి, అక్కడ మొత్తం మీరు చేసిన పాపాలు పుణ్యాలు అవన్నీ పోతాయి, అక్కడే తుడిచిపెట్టుకుపోతాయి. సో మీరు మళ్ళీ దేవుడిని మొక్కొచ్చాక ఆమెను చూడకుండా వెళ్ళిపోండి గైస్. ఆమె మన పక్కనే ఉంటుంది, మన పక్కన అంటే మన ఇక్కడ ఇటు సైడ్ ఉంటుంది. సో మనం అయితే చూడకుండా వెళ్ళిపోవాలి గైస్. సో ఎందుకంటే మళ్ళీ ఆమె మనం కూడా వస్తుంది, మన ఇంట్లోనే ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లల్ని భయపెట్టడము, లేకపోతే చంపేయడము, ఇట్లా వాటర్లో తోసేయడము అవన్నీ అవుతుంటాయి, చెప్పలేను నేను కూడా. సో ఇంకోటి ఏంటంటే మీరు ప్రదర్శన చేసేటప్పుడు ఒక బిచ్చ ఆమె అనిపిస్తుంది, ఆమె హ్యాప్ పెట్టుకుని ఉంటుంది. ఆమె బిచ్చ అని చెప్పేసి మీద డబ్బులు ఇవ్వకండి గైస్. సో ఆమె వచ్చి టోపీ అమ్మవారు, ఆమె పేరు టోపీ అమ్మవారు, ఆమె ఒక దేవి గైస్, నాకు కూడా తెలీదు. సో ఆమెనైతే మీరు మొక్కండి గైస్, ఆమెతో పాటే వెళ్ళండి. సో అయితే మనం ఎప్పుడో ఒకసారి అన్నవరం టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రదర్శన చేస్తాం కదా, ఆమె డైలీ 14 kilometers ప్రదర్శన చేస్తూనే ఉంటుంది. ఆమెకి ఏం కాలినప్పుడు అవేం అవ్వడు, 14 kilometers వాక్ చేస్తూనే ఉంటుంది డైలీ నైట్ అనేది. అవన్నీ తేడా లేకుండా అంటే ప్రదర్శన చేస్తూనే ఉంటుంది. అది దేవుని కోసం కాదు గైస్, ఆమె పిచ్చిది అయిపోయిందని అనుకోకండి. ఆమె అమ్మవారు చుట్టూ తిరుగుతుంది. సో ఆ గుడి అయితే చాలా బాగుంటుంది గైస్, మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆమె కనిపిస్తే అయితే ఖచ్చితంగా మొక్కండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్. సో నా ఛానల్ పేరు వచ్చేసి అర్జున్ అండ్ అరవింద్ బ్రదర్స్. బాయ్.